నమస్తే, వెల్కమ్ టు 360. ఈ ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాట్లాడుతూ ఉన్నాం. సో మీ అందాన్ని ఇంకా రెట్టింపు చేసే కొన్ని టిప్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంకొక బ్యూటీ టిప్ అనొచ్చు. మనకి హెయిర్కి మంచి బ్యూటీ టిప్ అండి. హెయిర్ హెల్దీగా ఉండాలంటే మంచి బ్యూటీ టిప్ ఇది. సో హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్ ఇంపార్టెంట్ అండి. మంచిగా తినాలి. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా చాలా అవసరం. స్ట్రైట్నర్స్, మాయిశ్చరైజర్స్, ఇంకా హెయిర్ సిరమ్స్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా. కానీ ఇవన్నీ ఏంటంటే నార్మల్గా చూస్తే కూడా ఎవ్రీ దినచర్య ఆయుర్వేదాల్లో ఆయిల్ మసాజెస్, బాడీ మసాజెస్, హెయిర్ మసాజెస్ ఇవన్నీ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇంటేక్తో పాటు ఇవి కూడా మనం చేసుకోవాలి. నలుగు పెట్టుకోవడం దగ్గర నుంచి, తలకు నూనె పెట్టుకోవడం దగ్గర నుంచి, రకరకాల మాస్కులు పెట్టుకోవడం కూడా ఒక మంచి ప్రొసీజర్ అండి. కెమికల్ మాస్కుల కంటే కూడా ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ చాలా మంచిదండి. మార్కెట్లో ఎన్నో దొరుకుతూ ఉంటాయి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో హెయిర్ మాస్కులు కానీ, హెయిర్ జెల్స్ కానీ చాలా ఉన్నాయి. అందులో నేను అలోవెరాది ఒకటి చూపిస్తాను. అలోవెరా మన అందరి ఇళ్లలో పుష్కలంగా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండి ఇది. చాలామంది రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది. అందులో ఒకటి వచ్చేసి అలోవెరా హెయిర్ జెల్. చూడగానే సరిపోదండి ఏ విషయమైనా. మనం ముందు ప్రాక్టికల్ తెలుసుకుంటేనే, దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేస్తేనే దాని యూజెస్ ఏంటి అని తెలుస్తూ ఉంటాయి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఇది ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అలోవెరా హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. రెగ్యులర్గా చాలామంది ఇళ్లల్లో అలోవెరా ట్రీ ఉంటుందండి. ఇది మంచి అలోవెరానా కాదా అని గుర్తుపట్టడం ఎలా? అందరిళ్లలో అలోవెరా చెట్టు ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ఇంట్లో ఉన్న అలోవెరా చెట్టు కొంచెం పసుపు పచ్చగా మారుతూ ఉంటుందో అది ఒరిజినల్ ట్రీ అనమాట. కొన్ని అలోవెరాలు మచ్చలు మచ్చలుగా వచ్చినట్టు ఉంటాయి, అవి మంచిది కాదు. సో అలోవెరా ఎప్పుడు యూజ్ చేస్తారంటే అది ఎల్లోగా మారుతున్నప్పుడు, లైట్ ఎల్లోయిష్గా ఉన్నప్పుడు ఆకును కట్ చేసి అది మనం వాడుకోవచ్చు. దానికి కూడా క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుందండి. అది తీసుకున్నాక, కట్ చేసుకున్నాక 10 నిమిషాలు వాటర్లో వేసి ఉంచుకోవాలి. సో అలోవెరా ఉంది కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది అలోవెరా ముక్కలు కట్ చేసుకున్నాక జార్లో వేసుకుని పల్ప్ లాగా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి అలోవెరా పల్ప్ అండి. సో దీనికి కావాల్సింది వచ్చేసి అలోవెరా జెల్, అదే అలోవెరా పల్ప్, కర్డ్, ఇంకా కోకోనట్ మిల్క్ కావాలండి. ఇంకా దీంతో పాటు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకోవాలి. సో ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. నేను వచ్చేసి కొబ్బరి చిప్ప తీసుకున్నాను, న్యాచురల్గా ఉంటుందని, దీనిలో కలుపుకుంటే చాలా బాగుంటుందని. సో 2 స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకోవాలండి. సో నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అంత అలోవెరా జెల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. పెరుగు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత అండి. 1 టేబుల్ స్పూన్ ఆ 2 టేబుల్ స్పూన్ మీకు హెయిర్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పాలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ ఉంటుంది కదా, హాఫ్ గ్లాస్ తీసుకుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ హెయిర్ మాస్క్ అనమాట. చాలా చాలా ఎఫెక్టివ్. దీనిలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇచ్చింగ్ కానీ, డాండ్రఫ్ కానీ, చుండ్రు కానీ వస్తూ ఉంటాయి. అలా వచ్చిన పిల్లలకి ఈ ఈ జెల్ రాస్తే చాలా మంచిది. టీనేజర్స్ వాళ్ళకు కూడా చాలా మంచిది. మనకి పెద్దవాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా పూజ చేసి తలస్నానాలు చేసి హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హెయిర్ మాస్క్ అండి. ఇలా పెట్టేసి ఈ మాస్క్ని హెయిర్కి పెట్టుకోండి. ఎంతెంత క్వాంటిటీ అంటే మీరు చూసుకోండి మీ హెయిర్ని బట్టి. అలోవెరా జెల్ మాత్రం ఎక్కువ ఉండాలి. దానికి ఈక్వల్గా పెరుగు తీసుకోండి. అందులో సగం కొబ్బరి పాలు తీసుకోండి. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. కొబ్బరి నూనె బదులు నేను ఇక్కడ కొబ్బరి పాలు వాడానండి. విటమిన్ ఈ కోసం అనేసి విటమిన్ ఈ క్యాప్సూల్ వాడాను. విటమిన్ ఈ క్యాప్సూల్ ఫ్రాగ్రెన్స్ బాగుంటుందని. సో విటమిన్ ఈ తలకి అందుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా మనం దువ్వెంతో నీట్గా ఒక్కసారి దువ్వుకుని
పార్టిషన్స్గా లేయర్స్గా చేసుకుని ఇది స్కాల్ప్కి అప్లై చేసుకుంటే మంచిది. ఫుల్ హెయిర్కైనా అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో 20 మినిట్స్ తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే అంతకు ముందు ఉన్న జుట్టు కంటే ఈ మాస్క్ పెట్టుకున్నాక మీ జుట్టు ఎంత హెల్తీగా ఉంటుందో, ఎంత బౌన్సీగా ఉంటుందో మీరే చూసుకోవచ్చు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అన్లెస్ మీలో ఎవరికైనా ఇందులోని ఇంగ్రీడియంట్ పడలేదు అంటే అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇట్ వెరీ సేఫ్ టు యూజ్. పిల్లలకు కూడా వాడచ్చు. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. అందరికీ నచ్చినట్లయితే మీరు యూజ్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.